ముందుగా ఈ ప్రాంగణానికి విచ్చేసిన ఆత్మీయులందరికీ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వ చైతన్య వేదిక నుంచి విశ్వాత్మ స్థాయిలో విశ్వస్ఫూర్తిగా ఆశీస్సులను అందచేస్తూ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ సందర్భానుసారంగా ఏదో కొంత జ్ఞానాన్ని పొందటం, తద్వారా జీవితంలో మార్పు కోసం ప్రయత్నం చేయడం మనిషిగా కర్తవ్యం. విధి నిర్వహణతో పాటు ఇలాంటి కర్తవ్య పాలన చేస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని నడపడమే మనిషి వంతు. భూగోళం, అందులోని ప్రకృతి, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, జీవి ఆవిర్భావానికి అనుకూలంగా ఉండటం, జీవి ఆవిర్భావం, ప్రాణం, జీవి ప్రారంభం, తన పరిణామం, అలా సమాజం, ఇందులో జీవితం, ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవాలే. ప్రకృతి వాస్తవమే, అందులో ఉన్నటువంటి ప్రాణి వాస్తవమే, జీవం వాస్తవమే, జీవితం వాస్తవమే, సమాజంలో బ్రతుకు వాస్తవమే. ఏది కాదని చెప్పడానికి లేదు. సమాజంలో ముఖ్యంగా మనిషి ఏం తెలుసుకోవాలి అంటే, తనకు సంబంధించినటువంటి తన పరిధిలో ఉన్నటువంటిది, ఒక లిమిట్లో ఉన్నటువంటిది వీలైనంత వరకు ఆ జ్ఞానాన్ని పొందడం. మరి మనిషిగా తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూనే, తన బాధ్యతలు, బంధాలు ఇవన్నీ వివరించుకుంటూనే అన్నిటినీ అధిగమిస్తూ జీవితాన్ని నడపాలి. జీవితం అంటే అనేక మలుపులు. దేర్ ఆర్ మెనీ మైల్ స్టోన్స్ ఇన్ ద లైఫ్, వన్ హ్యాస్ టు క్రాస్ ఇట్. అనేక జీవిత మలుపుల్ని, భావబంధాలని, బాధ్యతల్ని, వీటిని విస్మరించకుండా ప్రతి మెట్టు ఎక్కుతూ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. అయితే ఈ జీవితం ఒక్కసారే వస్తుంది కాబట్టి, వచ్చిన తర్వాత చనిపోయేంత వరకు ఈ జీవితం మీ చేతిలో ఉంటుంది కాబట్టి, ఈ జీవితాన్ని ఎలా సార్థకత చేకూర్చుకోవాలి, జీవితం యొక్క ప్రామాణిక కాలం ఎంత, ఈ జీవిత కాలం లోపలనే ఈ జీవితాన్ని సుశశ్యామలంగా చేసుకోవటానికి అవకాశం ఎక్కడుంటుంది, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఎక్కడ పొందాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. సర్వసాధారణంగా జీవం ఉన్నటువంటి ప్రాణికి పరిణామం తప్పదు. పదార్థ ధర్మంగా చలన ధర్మం ప్రకారం మార్పు చెందుతూనే ఉంటుంది, పరిణామం జరిగి తీరవలసిందే. అలాంటి నేపథ్యంలో మనిషి శారీరకంగా, మానసికంగా పరిణామ స్థితిని పొందవలసిందే, అంటే మార్పును చెందవలసిందే. తల్లి గర్భంలో ఆడ మగ సంపర్కంతో మొదలైనటువంటి నుంచి మార్పును సంతరించుకుంటూ చివరి తుది శ్వాస వదిలేంత వరకు కూడా లోపల మార్పు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా ఆలోచించండి. కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవం చాలా వరకు కంటికి కనిపించదు కానీ అనిపిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా పెరిగినట్టు అనిపిస్తుంది, నిజమే, వాస్తవం. ఎందుకంటే అందులో సత్యాన్ని చూసేటువంటి స్థాయికి మానవ మేధస్సు, మానవ మెదడు ఆ స్థాయికి ఎదగలేదు. మరి ఇందులో మార్పు వస్తూ ఉన్నది కాబట్టి, మార్పు అన్నది నిత్యం. అనిత్యతగా ఉన్నటువంటిది
దృశ్య శరీరంలో నిత్యంగా సత్యంగా అలరారుతున్నటువంటి ఆ విశ్వశక్తి ఇందులో ఉన్నది కాబట్టి, ఈ దృశ్యానికి అదృశ్యం ఆధారం కాబట్టి, అనిత్యతకు నిత్యం ఆధారం కాబట్టి, అందులో ఉన్నటువంటి మానవ జీవి ప్రత్యేకించి ఈ మెదడు ద్వారా సంక్రమణ చెందినటువంటి మానవ జీవి తన జీవితం గురించి, తాను గురించి, మానవుని గురించి, ముఖ్యంగా తన గురించి తాను ఏమీ తెలియదనే చెప్పాలి. చాలా వరకు అనుకుంటాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా బాగా పెరిగి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఈవేళ సమాజంలో మనిషి స్థానం ఉన్నప్పుడు తన గురించి తనకు తెలిసినది చాలా తక్కువ. ఇందులో సంపూర్ణ జ్ఞానం పొందడానికైతే అవకాశం లేదు, కానీ కొంత స్థాయి వరకు తన గురించి తాను తెలుసుకున్నప్పుడే ఈ జీవితానికి అర్థం ఉంటుంది. మనిషి అంటే జీవితం అంటే ఇందాక అనేక మైల్ స్టోన్స్ అని చెప్పాం, అనేక మలుపులు తిరుగుతూ డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది. పుట్టుక దగ్గర నుంచి అనేక దశలను మార్చుకుంటూ చివరి దశ వరకు వెళ్ళిపోయి అలా పదార్థం ఈ కాలగర్భంలో కలిసిపోవటం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ప్రాణం ప్రకృతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి మనిషి అంటే మనిషి మనం కంటికి కనిపిస్తున్నది చూస్తున్నటువంటి వాస్తవమే మనిషి. మరి ఈ మనిషి ఒకటా లేదా అనేకమా అని ఆలోచిస్తే మనిషిలో ప్రాణం ఉంది, జీవం ఉంది, లైఫ్ ఫోర్స్ దాన్ని అంటూ ఉంటాం, జీవాత్మ అంటూ ఉంటారు. ఇది కాకుండా మనస్సు. ఇన్ని ఉన్నటువంటి మనిషి గురించి మనిషికి తెలియదు. ప్రాణం అంటే ఉందంటే ఉందంటాం, లేదంటే లేదంటాం, అంతవరకే మనకు తెలిసింది. ఇంతకీ ప్రాణం అంటే ఇది ఒకసారి ఆలోచించండి. ప్రాణం ఉంది అంటే బతికున్నాడు, జీవంతో ఉన్నాడు, మనిషి అని చెప్తాం. మరి లేదంటే చనిపోయారు, లేదు ప్రాణం లేదు అని చెప్తాం. ఇంతకీ ఆ ప్రాణం అంటే ఏంటి? అందులో ఉన్నదేంటి, లేకపోవడం ఏంటి? మరి ఎక్కడికి వెళ్ళింది, అంతకుముందు ఎక్కడున్నది? వీటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇలా మనిషి గురించే మనిషికి తెలియనటువంటి స్థితిలో తన ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ సమాజ జీవితాన్ని సమూహంగా గడుపుకుంటూ ఏదో సాధించానని తృప్తి పడిపోతూ ఇంకా ఏదో ఉంది అని చెప్పి భవిష్యత్తు గురించి అలా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు మానవ జీవి. ఇంతేనా మరి మనిషికి సంబంధించినంత వరకు? ఇంతేనా? టెక్నాలజీతో పాటు అలా ముందుకు సాగిపోతూ తన గురించి తనకు తెలియనటువంటి అజ్ఞాన అధమ స్థితిలో ఉండిపోవటమేనా మానవ జీవితం యొక్క గొప్పతనం? తన గురించి తనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోవడమేనా జీవితం యొక్క ప్రాధాన్యత? అంతేనా మనిషి? మరి మనిషిగా పుట్టిన తర్వాత జన్మతః ఏ తల్లిదండ్రులకు పుడతామో తెలియదు, జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆడ మగ ఏ బిడ్డ పుడతాడో తెలియదు. అలా తల్లిదండ్రుల సంపర్కం కారణంగా బట్ దే ఆర్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ హియర్. అందులో డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళు కాదు, ఈ రెండూ కాదు, మూడవది. ఈ సత్యాన్ని కూడా గమనించమని చెప్తూ ఉన్నాను. మరి ప్రతి కణం మార్పుకు లోనవుతున్నప్పుడు ఈ పరిణామంలో జీవితం అయిపోతూ వస్తుంది. కాబట్టి ఇందులో ఏదైనా కొంత ప్రత్యేకతను సంతరించుకొని కొంత విభిన్న శైలిలో ఈ పద్ధతిని మనం అలవాటు చేసుకున్నట్లయితే ఏదైనా కొంత జ్ఞానం తెలియడానికి అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్తున్నాను. సర్వసాధారణంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎత్తు నుంచి పల్లానికి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ సెలయేరో ప్రవాహమో అలా వెళ్ళిపోతూ నిరంతరం తన తుది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అలాగే జీవితం కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు. ఆగితే తుది, అదే తుది శ్వాస. ఇలా నిరంతరం ప్రయాణిస్తున్నటువంటి జీవితంలో మనిషి యొక్క పరిణామం కూడా జరుగుతూనే ఉంటుంది. మరి ఒకవేళ ఆ నదికో లేదో ఆ కాలువకో కాస్త ఆనకట్ట కట్టి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కొంత నీటిని నిల్వ చేసి వివిధ రకాలైనటువంటి మానవ ఉపయోగం కోసం ఉపయోగిస్తే అప్పుడు ఆ నీటికి సార్థకత లభించినట్టు.
అర్థమవుతుంది కదండి. సరళంగా ప్రవహించేటువంటి నదికి ఆనకట్టను కట్టి ఆ నీటిని నిలువ చేసినప్పుడు ఆ భూసారమంతా కూడా బాగా పంటలు పండడానికి అవకాశం వస్తూ ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం కానీ, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వాతావరణం సమతుల్యంగా ఉండటం కానీ, అక్కడ మనిషి జీవనానికి అనుకూలంగా ఉండటం కానీ, ప్రశాంతత పరిస్థితి ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే సరళంగా వెళుతున్నటువంటి నీటికి అడ్డుకట్ట పెట్టి మానవ ఉపయోగం కోసం వివిధ దశలలో టెక్నాలజీని ఉపయోగిస్తూ మానవ మేధస్సును అప్లై చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని, స్థితిని పొందడం, అనుభవించడం, ఆ ఫలితాన్ని రుచి చూడడం. మరి అదేవిధంగా నిత్యం శరీరంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, నిత్యం మార్పుకు లోనవుతూ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ శరీరంలో మనసు, శరీరం ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా సర్వసాధారణంగా మనస్సు చిన్నప్పటి నుంచి ఏజ్ అడ్వాన్స్ అయ్యేటప్పటికీ వివిధ దశలలో పెరుగుతూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లవాడు ఏదైనా మాట్లాడినప్పుడు చిన్న మనస్తత్వం అండి, చిన్నపిల్లవాడు కదా అంటారు. మధ్య వయసులో ఉన్నప్పుడు యువకుడు కదండి, యువకుడి మనస్తత్వం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి అంటారు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత పెద్దరికం అండి, పెద్దరికం మనస్సు ఉంటుంది అంటారు. బాగా ఏజ్ వచ్చిన తర్వాత చాలా పెద్ద మనిషి, అతని మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. దీన్ని ఎవరైనా మారుస్తున్నారా? కాలానుగుణంగా క్రమేపీ పుట్టుక నుంచి చనిపోయేంత వరకు శరీరంలో కానీ, మనస్సులో కానీ వివిధ దశలలో ఆ మార్పు అన్నది కనిపిస్తూ ఉంటుంది. మరి అదే స్థాయిలో తనకు తానుగా మారకుండా మనంగా మార్చడానికి ప్రయత్నిస్తే, తనకు తానుగా మారుతున్నది అన్నది ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది, నార్మల్గానే ఉంటుంది, సర్వసాధారణంగా ఉంటుంది. అలా కాకుండా ప్రత్యేక పరిస్థితిలో మనం ఇంకొక స్థానానికి దాన్ని ఉంచగలిగితే, పెంచగలిగితే దాన్నే మనం ప్రస్థానం అంటాం. అంచెలంచెలుగా ఎదగటం, మనసును అంచెలంచెలుగా ఉన్నత స్థితికి తీసుకెళ్లడం. ఇందుకే ఈ ప్రస్థాన ధ్యానం అన్నది సర్వసాధారణంగా నార్మల్గా జరిగేది కాకుండా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రెండింటిని కలుపుతూ మనస్సుని, అలాగే శరీరంలో ఉన్నటువంటి కణజాలాలని ఈ రెండు సమన్వయితం అంటే దాదాపుగా భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండింటిని కలగలుపుగా సంపూర్ణ జీవితం కోసం అలా ఉన్నత స్థానానికి ప్రస్థానం చేయగలిగితే ఏమవుతుంది? దాన్నే మనం ప్రస్థాన ధ్యానం అంటున్నాం. మనసును అనేక అంచెలంచెలుగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఇక్కడ మనం అవకాశం కల్పించాలి. మనం కొంత సాధన చేయాలి. ఆ సాధనే ధ్యానం. ఈ ధ్యానం ద్వారా మనస్సును అంచెలంచెలుగా ఎదిగించడానికి, ప్రస్థానించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శరీరం కూడా అంచెలంచెలుగా ఉన్నత స్థితిని పొందే విధంగా, ఉన్నతమైనటువంటి అనుభూతిని పొందే విధంగా, ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరే విధంగా ఈ రెండింటినీ ప్రస్థాన ధ్యానం ద్వారా మనం కానీ చేయగలిగితే, ఈ రెండూ కూడా ప్రస్థానం అయితే అసలు వాస్తవం తెలియడానికి ఇది తొలిమెట్టు. నార్మల్గా సర్వసాధారణంగా జరిగేది కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో మన కంట్రోల్లో మనం ప్రస్థానాన్ని నడిపించినట్లయితే మనస్సు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంద్రియాతీత స్థాయికి వెళ్ళినప్పుడు ఈ ధ్యానం ద్వారా ఇటు శరీరం, అటు మనస్సు ఉన్నతమైనటువంటి స్థితికి ఎప్పుడైతే వెళుతుందో ఈ ధ్యాన మనోప్రస్థానం అని చెప్పడం జరుగుతుంది. ధ్యానం ద్వారా మనస్సుని ప్రస్థానం చేయటం. అందుకే ధ్యాన మనోప్రస్థానంలో మనం చేస్తున్నటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది, కాదని చెప్పడం లేదు. అయితే దానివల్ల ఇంతవరకు ఎవరైనా లబ్ధి పొందారా అంటే దాదాపుగా ఏమీ లేదనే చెప్పాలి. అది సర్వసాధారణ ప్రక్రియ. ప్రకృతిలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రక్రియని మనం ప్రత్యేక పరిస్థితుల్లో సాధన ద్వారా ఇలా చేస్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, ప్రస్థాన స్థితిని పొందినప్పుడు, ఆ అనుభూతిని పొందినప్పుడు దాదాపుగా విశ్వాత్మ స్థాయిలో విశ్వవ్యాప్తమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని టచ్ చేయొచ్చు. తద్వారా జీవితాన్ని చాలా ఆనందంగా గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒడిదుడుకులు అని అంటూ ఉంటారు. చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని కష్టాలే ఉన్నాయండి, మీరే చూడాలి అని చెప్తూ ఉంటారు. తప్పులేదు. అయితే అన్ని కష్టాలే అక్కడ ఈ అండర్లైన్ దట్ పాయింట్. అన్ని కష్టాలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు సుఖాలు వచ్చినప్పుడు మరి చెప్పామా?
ఏదైనా మంచి జరిగినప్పుడు చెప్పామా? కష్టం వచ్చినప్పుడే దైవాన్ని కానీ గురువుని కానీ ఇంకొకరిని పలకరించడం కానీ ఏదో జరుగుతుంది, కరెక్టే, నేను కాదని చెప్పను. కష్టం వచ్చినప్పుడే ఆదుకోవాలి, వారిని సముదాయించాలి, చేయాలి. అయితే కష్టం తీరిపోయిన తర్వాత, ఆ పని కంప్లీట్ అయిన తర్వాత కనీసం ఆలోచించాలి కదండి. ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఎలా కష్టం వచ్చింది, ఎలా తీర్చారు, నెక్స్ట్ ఏమిటి అసలు, ఈ అవగాహన అవసరం. బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ దట్ కాంప్రహెన్షన్. అది కావాలి, అవగాహన కావాలి. కష్టం ఎలా వస్తుంది మనిషికి, అలాగే సుఖం ఎలా వస్తుంది? ఈ కష్ట సుఖాలు రెండు కూడా ద్వంద్వం కదా, పెయిర్స్ ఆఫ్ అపోజిట్స్ అని గురువు గారు ఎప్పుడో చెప్పారే మనకి. కాబట్టి రాబోయే కష్టాలకు మనం ఇప్పుడే పటిష్టంగా ఈ ధ్యాన మనోప్రస్థానం ద్వారా మనస్సును ఉన్నత స్థాయిలో పెట్టుకొని దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని మనం సంపాదించినప్పుడు ఆ కష్టం మనల్ని బాధించదు అని చెప్తున్నాను. అవకాశం లేదు, వస్తుంది, తనంతట తానుగా కష్టం అన్నది వస్తుంది. అయితే దాన్ని జీర్ణించుకొని దాన్ని అధిగమించి దాన్ని ఎదిరించేటువంటి మనోశక్తి మనం సాధించాలి. అది సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. అలా నిత్యం ఆ నిత్య సత్యతను తెలుసుకోవడం కోసం నిత్యం ధ్యాన మనోప్రస్థానంలో లేదు, మీకు సంబంధించినటువంటి గృహాల్లో ఎక్కడో చోట ఈ సాధన అన్నది జరిగితే ఏ కష్టానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే సుఖం పొందినప్పుడు కూడా ఏదో అనుభూతికి లోనైపోయాము, ఇంకా ఇదే జీవితం అని అనుకోవడానికి లేదు. పదార్థం ద్వంద్వమయం, పెయిర్స్ ఆఫ్ అపోజిట్స్, రెండూ ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ సత్యమైనటువంటి అవగాహన మనిషికి కలిగినప్పుడు అలా సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడిపోవటమో, కష్టాలు వచ్చినప్పుడు బాధపడిపోవడమో జరగదు. దీన్ని గ్రహించాలి. ఉన్నటువంటి జీవితం దృశ్యం కనిపిస్తూ ఉన్నది, అయితే ఇందులో కనిపించినటువంటివి చాలా ఉన్నాయి, అదృశ్య రూపంలో చాలా ఉన్నాయి. మీలో ఉన్నటువంటి ప్రాణం కనిపించదు, ఆత్మ కనిపించదు, జీవాత్మ అంటే అది కనిపించదు, లైఫ్ ఫోర్స్ అంటే అది కనిపించదు. ఇన్ని కనిపించినటువంటి దానికి ఇందులో ఉన్నటువంటి ఆధారం, కనిపించేటువంటి శరీరం ఆధారం. మరి ఇందులో ఉన్నటువంటి ఎందుకోసం ఈ శరీరం ఇలా పనిచేస్తుంది అంటే అందులో కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి విశ్వాత్మకు సంబంధించినటువంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశ జీవాత్మగా ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే పదార్థం అందులోకి మళ్ళీ ఆ విశ్వశక్తే ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ విశ్వశక్తే ఆధారం అవుతుంది. పదార్థంగా శరీరం మనం జీవించి బతికి ఉండి సమాజంలో జీవితాన్ని గడపాలి అంటే మరి ఈ ప్రాణం అవసరం, జీవం అవసరం, జీవితం అవసరం. ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అంశాలు. అయితే ఇలా గురువు దగ్గరికి వచ్చినప్పుడు కష్టాలు మాత్రమే చెప్పుకోవడం, అలా అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఫలానా అప్పుడు నేను వచ్చానండి, ఏ విధమైనటువంటి కష్టం మీరు తీర్చారు, మళ్ళీ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అంటే కేవలం ఒక జాబ్ అప్లికేషన్ లాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే కష్టం వచ్చినప్పుడు అడగటం తప్పు కాదు, అయితే అది అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. నాకు కావాల్సింది అది కాదు, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చేస్తాను, కానీ ఉపయోగం, జీవితాశయం, జీవిత ఉద్దేశం అది కాదు. వీళ్ళలో సమూలంగా పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సమయంలో నేనేం చేయాలి, నిత్యం నా సాధన ప్రక్రియ నేను చేసుకుంటూ వెళతాను అన్నటువంటిది ఆ మార్పు వచ్చినప్పుడు ఆ చైతన్యం అది మీలో మొదలైతే దాన్ని ఎలాంటి స్థితికి తీసుకెళ్లాలన్నది నేను చేస్తాను. అయితే కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకుంటూ ఉన్నాం, అలా కాదు, అది నిత్యం ఉండాలి అని చెప్తున్నాను. నిత్యం నీలో ఉన్నటువంటి సత్యతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాను. ఇందులో నీలో నిత్యంగా ఉన్నటువంటి విశ్వాత్మకు సంబంధించినటువంటి అంశ శరీరంలో ఉంది కాబట్టి అందులో సత్య నిత్యతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాను. ఇలా కాలం గడిపేసుకుంటూ కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే పట్టించుకుంటూ దాన్ని సాధనని చెప్పరు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజు చాలా గొప్పగా భయం, భక్తితో, క్రమశిక్షణతో ధ్యానం చేసేస్తారు. ఎలాగో అలాగా 10 నిమిషాలు గురువుగారు ఎలాగో అలాగా కాపాడేసేయండి, అయిపోయింది అంతే. ఎప్పుడూ తాకనటువంటి పుస్తకాలు
ఎప్పుడూ చూడనటువంటి ఫోటోలు ఆ రోజు సృజించడం జరుగుతుంది. కూర్చొని శ్రద్ధగా ఒక పేజీ చదివేయటం కూడా జరుగుతుంది. అంతే. మళ్ళీ అటకెక్కించడం, హారతి చేయటం, ఇదే జరిగిపోతుంది. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఏదైనా మనసులో భయం వచ్చినప్పుడు, ఇది కష్టం తీరాలనుకున్నప్పుడు, లేదు ఆపదలో ఉన్నప్పుడు గురువు గారిని అత్యంత ఆత్మీయతగా, ప్రేమతత్వంగా, ఇక మీరే మేము, మేమే మీరు అన్న రీతిలో ఆ రోజు అనుకోవటం. మరుసటి రోజు నుంచి ధ్యానం కుదరటం లేదండి. చాలా బిజీగా ఉన్నాను నేను. రోజువారీ వ్యాపార లావాదేవీల్లో సరిపోతుంది, ఇంకెక్కడ ధ్యానం చేయటం చెప్పండి. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు గురువుగారు నేను ధ్యానం చేస్తాను, మీరు చెప్పినట్టు నడుచుకుంటాను, అన్నీ నేను మీరు చెప్పినట్టే వింటానండి, ఆ ఒక్క ధ్యానం కూడా మీరే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనసుగా ఉండడం లేదండి. ఆ మనసును మీరే పట్టుకొని మీరే చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటానండి, ఎలా చెప్తూ ఉంటారు. మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సిస్టంకి మతం ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఫలానా కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కర్తవ్య పాలన ఉంటుంది, విధి నిర్వహణ ఉంటుంది, వాస్తవాలు ఎలా ఉంటాయి, బాధ్యతలు ఎలా ఉంటాయని మతం చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మతం అలా చెప్పడం లేదనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఒక సిస్టమ్, ఇట్స్ అ ప్రాక్టికల్ ఫిలాసఫీ, ప్రస్థాన ధ్యానం, మానవతే ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి మిషన్ ఇది. ఇందులోకి వచ్చినప్పుడు సర్వసాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి అవకాశం లేదు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. నిరంతరం ఆ జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలో ప్రయత్నించాలి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సర్వసాధారణంగా ఏదైనా చెబితే నమ్మకం అండి అంటారు. నమ్మకం ఉండాలి. మతం అదే చెప్తుంది, నమ్మకం ఉండాలి. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, అంతే. నువ్వు అడగకూడదు. నైవేద్యం పెట్టాము దేవుడు తిన్నాడంటే నువ్వు అడగకూడదు, నువ్వు వినాలి, అంతే. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, అలా గుడ్డిగా నమ్మకంతో నేను ఇక్కడ ఉండమని చెప్పటం లేదు, ప్రశ్నించమంటున్నాను. ఇది ఎలా జరుగుతుందో అని ప్రశ్నించమంటున్నాను. ధ్యానంలో కూర్చోమంటున్నాను. అది ఏం జరుగుతుందో నేను చూపిస్తానని చెప్తున్నాను. చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మాట్లాడేవాళ్ళు చాలామందే ఉన్నారు. వారందరికీ మరి ఎలా జరుగుతుంది? నాకు కావలసింది తాత్కాలికంగా, టెంపరీగా, ఈ జాబ్ అప్లికేషన్ లాగా ఉద్యోగం కోసం వచ్చాం, ఉద్యోగం ఇచ్చేసాం, ఇక నువ్వు ఉద్యోగం చేసుకో అనేటువంటి తత్వం కాదు ఇది. ఇక్కడ మార్పు రావాలి. నిరంతరం మనిషిగా మారాలి. మానవత్వం ఉన్నటువంటి మనిషి ఆత్మీయత కోణంలో ముందుకు జరగాలి. అలా కొంతమంది జరిగినప్పుడు ఆత్మీయతా సమాజం అప్పుడు ఏర్పడుతుంది. కేవలం జాబ్ అప్లికేషన్ లాగా అప్పటికప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, ఇలా ఆ బుర్ర మీద అలా చేసుకొని అయిపోయింది సార్, ఇక నేను బ్రహ్మాండంగా ఉన్నాను, మళ్ళీ మరుసటి రోజు అడిగితే ఏం బాగుందిలేండి సార్, అట్లే ఉంది సార్, ఇలా చెప్తూ ఉంటారు. అది కాదు. ఒక స్థిరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా నిత్యం ధ్యాన సాధన ద్వారా ప్రతినిత్యం ఆ నిత్యంగా ఉన్నటువంటి ఆ సత్యతను తెలుసుకోవడం కోసం, ఆ సత్య అవగాహన కోసం ఇది చాలా అవసరం. ఇందులో ముఖ్యంగా మనిషికి అవగాహన చాలా అవసరం. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే జీవితం అయిపోతూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి జంట వెంటనే బిడ్డ కావాలి. బిడ్డ పుట్టగానే ఏ స్కూల్లో చేర్పించమంటారు సార్, ఏం పేరు పెడతారు సార్, ఎప్పుడు నామకరణం చేయమంటారు సార్, ఎప్పుడు మళ్ళీ ఇతనికి ఆటలు పాటలు ఇవన్నీ ఎప్పుడు చేయించమంటారు సార్ చెప్తూ ఉంటారు. మంచిది. పోనీ అప్పటికైనా ఏమైనా పరివర్తన వస్తుందా అని అనుకుంటే, సార్ తర్వాత స్కూల్లో జాయిన్ చేశాము, మెమరీ పవర్ సరిగ్గా లేదండి, కొంచెం బాగా ఉంటే బాగా చదువుకుంటాడు, సరే మెమరీ పవర్ పెట్టాం, కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పోనీ మీరు రెగ్యులర్గా ధ్యానం చేయండి నేను చూస్తానంటే, ఆ ఒక్కటి మాత్రం అడగండి సార్, మేము మాత్రం చూసుకుంటాం, బిడ్డను చూసుకోండి సార్, మీ బిడ్డే సార్, మీ వల్లనే మేము మ్యారేజ్ చేసుకున్నాం సార్, మీకు జరిగినటువంటిదే జరిగింది గురువుగారు చెప్తూ ఉంటారు. సరే, కొంత పెద్దవాడయ్యాడు, 10th క్లాస్ వచ్చిందండి, ఏం అసలు చదివింది ఏది గుర్తుండడం లేదంటున్నాడు, ఎలాగైనా పాస్ అయిపోవాలి, మీరు ఏదో ఒకటి చేసేసి పాస్ చేసేయండి అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఫిలాసఫీగా తనకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్కు సరైనటువంటి క్రమ పద్ధతిలో తన ఫీడ్ చేసిన తర్వాత ఆ మ్యాటర్ మళ్ళీ అక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. అంతే కదండి పరీక్ష అంటే, చదవాలి, దాన్ని గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి. ఈ క్యాపబిలిటీ
దాన్ని నేను చేయటం అన్నది ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి చేయటం అన్నది ఎలా ఉంటుంది చెప్పండి. కోర్స్ అవసరానికి అది కూడా చేయొచ్చు అనుకోండి, అలా కాదు, అందరికీ అలా కుదరదుగా. అందుకని ఆ 10th క్లాస్ తర్వాత ఇమీడియట్గా ఇంటర్మీడియట్లో ఏ కాలేజీ చేర్పించమంటారండి? మా ఇంటి పక్కన ఉన్నదా, వెనకలో ఉన్నదా, ఆ ఊర్లో ఉన్నదా, ఏ ఊర్లో ఉన్నది? తర్వాత ఎంసెట్ రాస్తున్నాడండి, ర్యాంకు బాగా వచ్చేయాలి. మొత్తం బిడ్డ ఏమో సరిగ్గా చదవడం లేదు కానీ ర్యాంకు మాత్రం బాగా రావాలి. మీరు ఎలాగైనా ర్యాంకు బాగా రావాలి. ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ కాలేజీలో చేర్పించమంటారా, ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో చేర్పించమంటారా, లేదు సుదూరంగా ఎక్కడికన్నా ఖండాంతరాలు దాటి అమెరికా లాంటి దేశాలకు పంపించమంటారా? సరే మంచిది. పోనీ ఇంతవరకు ఎప్పుడైనా ధ్యానం చేయమని చెప్పారా బిడ్డకి? ఇలాంటిది ఒక మార్గం ఉంది, ఇలాంటిది ఒక మన రిలీజియస్ హ్యూమనిజం మనం స్ఫూర్తి కుటుంబంగా ఈ విధంగా చేస్తూ ఉన్నామే, మన మత ప్రాతిపదికన మనకున్నటువంటిది మానవ సమాజంలో ఏదేదో మతాలు ఏవో చెప్తున్నాయే, మన దాని గురించి బిడ్డకు బోధించారా? ఎప్పుడైనా ధ్యానం చేయమని చెప్పారా? ప్రాణాయామ చేయమని చెప్పారా? దాని యొక్క విలువని చెప్పారా? అది ఎలా జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, నీ జీవితం ఎలా ఉండబోతుంది, నువ్వు ఒక సపరేట్ ఎంటిటీ, నీకంటూ సపరేట్ ఒక బ్రెయిన్ ఉంది, దీనికి సంబంధించినటువంటి అవగాహన ఏనాడైనా కలిగించారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పోనీ మీరు ఆలోచించారా? బిడ్డకు చెప్పడమో లేదు ఇంకొకటి చేయించడమో వెనక సంగతి, మీరు ముందు చేశారా? ఒక్కసారి ఇది కూడా మీరు ఆలోచించండి. ఇక దాని తర్వాత చదువు అయిపోయిందండి, మంచి ఉద్యోగం రావాలి, లక్షల్లో జీతాలు ఉండాలి, ఏం చేస్తారో నాకు తెలియదు, మీ ఇష్టం, అదొక బాధ్యతే. సరే, ఎక్కడో ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంది. సార్ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే కదా గురువుగారు జీవితం ఇలాగే ఎండిపోతుంది కదా, ఒక మంచి అమ్మాయి కోసం వెతకటం, లేదో అబ్బాయి కోసమో వెతకటం, వర్గాల వారు అంతేననుకోండి. అలా చేసిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయని అనుకుందాం. గురువుగారు మీరు చేసిన మ్యారేజే, వాళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు. మనిషికి సంబంధించినంత వరకు కొన్ని ఆటుపోట్లు, సర్దుబాట్లు, వాళ్ళకంటూ సపరేట్గా మనస్సు, శరీరం ఇవన్నీ ఉంది కాబట్టి ఈ అవగాహన కలిగితే ఇలా మాట్లాడరు. మీరే చేశారు, ఎలాగైనా సరే ఇప్పుడు మాకు బిడ్డలు కావాలి, మీరే చేయండి, ఏం చేస్తారో మాకు తెలియదు, అంతా మీదే భారం, ఇలా చెప్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి సర్వసాధారణంగా ఇలా చెప్తూ ఉంటారు. అలా బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వాడికి నామకరణం, మళ్ళీ అక్షరాభ్యాసం, దాని తర్వాత మళ్ళీ వాడి చదువులు అది అయిపోతూ మళ్ళీ చివరి దశలో నా దగ్గరకు వచ్చి, గురువుగారండి జీవితంలో అన్ని కష్టాలేనండి, ఏ రోజు సుఖాన్ని అనిపించలేదు, జీవితం అయిపోతూ ఉంది, ఇక్కడ చూస్తే మోకాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు, ఇక నేను ఏం సుఖాలు అనుభవించానండి, ఆ బిడ్డలను చూసుకుంటా ఉందాం, అలా బిడ్డలను ఎత్తుకుందాం అంటే కూడా మోకాళ్ళు వంగనీయట్లేదు, నడుము పట్టేసిందండి, ఇది నా పరిస్థితి అంటారు. చూసారా, మనకు తెలియకుండానే నిత్యం పరిణామం శరీరంలో జరిగిపోతూనే ఉంటుంది. ఒకసారి ఫార్మేషన్ అయిన తర్వాత దట్ హ్యాస్ టు బి రీచ్ ఎండ్, అంటే ఒకసారి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది స్థూల రూపం దాల్చాల్సిందే. ప్రకృతిలో ఉన్నది అదే, విశ్వంలో ఉన్నది అదే. ఫ్రమ్ దెర్ ఇస్ ఏ జర్నీ టు మైక్రోకాజం టు మ్యాక్రోకాజం అండ్ ఇట్ రిటర్న్స్ ఫ్రమ్ మ్యాక్రోకాజం టు మైక్రోకాజం. ఇది విశ్వంలో ఉన్నటువంటి సూత్రం, సిద్ధాంతం. దీన్ని గ్రహించండి. జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది అండం నుంచి పిండ స్థితికి వెళ్ళి బ్రహ్మాండంగా శరీరం ఏర్పాటు కావటం, తర్వాత శిథిలావస్థలో ఆ ప్రాణం ఎలాగో ప్రకృతిలోకి వెళ్ళిపోవటం, ఇది పంచభూతాల్లో కలిసిపోవటం జరుగుతుంది. ఇదే జీవితం. ఇలా జీవితకాలం అనేకమైనటువంటి కోరికలతో ఇలాంటి వ్యవహారాన్ని మనం నడిపించేస్తూ, ఇక తెలుసుకునేది ఎప్పుడండి? బాల్యంలో తెలుసుకోవడానికి అవకాశం లేదు. యవ్వనంలో ఎవరు చెప్పిన మాట మనం వినం అనుకోండి, అది వేరే సంగతి. తర్వాత ఏమో మ్యారేజు, భార్య, పిల్లలు, చదువులు ఇవే సరిపోతుంటాయి. మరి ఎప్పుడు తెలుసుకోవాలి? ధ్యాన మనో ప్రస్థానంలో జరిగేటువంటి ప్రస్థాన ధ్యానాన్ని ఎప్పుడు తెలుసుకోవాలి? అసలు మానవత్వం గురించి ఎప్పుడు తెలియాలి? మనిషి గురించి ఎప్పుడు తెలియాలి? ఆత్మీయత గురించి ఎప్పుడు తెలియాలి? విశ్వస్ఫూర్తి ఆత్మీయత సమాజాన్ని ఎప్పుడు స్థాపించాలి? ఆలోచించండి. సమయం జరిగిపోతూనే ఉంటుంది, ప్రతి ఒక్కటి జరిగిపోతూనే ఉంటుంది. నిత్యం మనం అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు కరెక్ట్గా అటెండ్ అవుతూ ఉంటాం మనం. అయితే ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అనేకమైనటువంటి శరీరం సహకరించలేదండి, లేదు మనసు సరిగ్గా ఉండటం లేదండి.
పోనీ అన్నీ ఇచ్చాం, పోనీ ధ్యానం చేస్తారా? సార్ కంఫర్ట్గా ఉంది, ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా సార్? అనుభవించాలి కదండి. మీరు అన్నీ ఇచ్చారు, అన్నీ కంఫర్టబుల్గా ఉంది, ఇప్పుడు మరి కళ్ళు మూసుకొని నేను కూర్చుంటే ఎప్పుడు అనుభవించాలి? ఈ ఇంద్రియాలకి ఆ ఆనందాన్ని ఎప్పుడు నేను పంచిపెట్టాలి? కష్టం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎవరు చేస్తారండి? బాధ్యతలు, బరువులు అని అన్నారు. కంఫర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనుభవించాలి కదా, ఇప్పుడు ఎలా కళ్ళు మూసుకొని కూర్చోమంటారు అని అంటున్నారు. ఇప్పుడు ఎలా, ఎప్పుడు చేయాలి మరి? ఇది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించినప్పుడే మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. ప్రశ్నించకపోతే మార్పుకు అవకాశం లేదు, అలాగే ఉంటాం. అందుకే ఇందాక ప్రసంగంలో తెలియగానే చెప్పాను, ఒక ఎత్తు ప్రదేశం నుంచి ఏటవాలుగా నీరు వెళ్ళిపోతున్నప్పుడు సర్వసాధారణంగా దానికి మానవ మేధస్సుతో ఒక ఆనకట్ట కట్టి రకరకాలైనటువంటి ఉపయోగాలని మనం చేసుకోవచ్చు. అలాగే జీవిత ప్రస్థానంలో ఈ ధ్యాన మనో ప్రస్థానం అన్నది మనం కొనసాగించినట్లయితే ఉన్నత స్థితికి అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఉన్నతంగా ఆలోచించడానికి, ఉన్నతమైనటువంటి మనస్సే ఉన్నతంగా మారుతున్నప్పుడు, ఆ మనస్సే ఇంద్రియాతీతమైనప్పుడు శరీరంలో చేసేటువంటి ప్రతి వ్యాపార లావాదేవీ, శరీరంలో ఏది జరుగుతుందో అనబాలిజం, మెటబాలిజం, కెటబాలిజం, ఏ బాలిజం తీసుకున్నప్పటికీ కూడా పవిత్రంగా జరుగుతుంది, ప్రస్థాన దిశలోగా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది ఉండడానికి అవకాశం లేదు. మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారో ఆలోచించండి. కళ్ళ ముందు ఉన్నది, కాన్సెప్ట్ ఉన్నది. ఇక్కడ ధ్యానమనో ప్రస్థానంలో మనం వివరణ తీసుకున్నాం, అవగాహన చేసుకున్నాం, మనస్సును ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయమంటున్నాం. అంతేగాని మీకు ఇవన్నీ కావాలి అంటే మీ ప్లాట్లో లేదు, మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వమని ఎవరు అడగటం లేదు కదండి. నాకు వాటి మీద వ్యామోహం లేదు, నాకంటూ ఎవరు లేరు. అంటే కోర్స్ ఆత్మీయత స్థానంలో చూస్తే అందరూ నా వారే, అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఎవరు ఏం అడగటం లేదు, ఏమి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మార్పును మాత్రమే కోరుకుంటున్నాం. అది జరిగినటువంటిది ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో చేసేటువంటి ప్రస్థాన ధ్యానం వలన పొందినటువంటి ఫలితాన్ని 10 మందికి చెప్పమంటున్నాం. నా వరకు నాకు బాగానే అర్థమైందండి గురువు గారు, ఇంకొకరికి నేను ఎలా చెప్పాలి? చెప్తే ఏమన్నా అనుకుంటారేమో. చాలామంది ఫోటో చూపించడానికి కూడా మొహమాటం ఎక్కువ అండి, ఏమన్నా అనుకుంటారేమో. ఎందుకంటే మీరు ఈ గురువుగారిని కొలుస్తున్నారా, ఆహా అలా నవ్వుతారనమాట. ఎందుకంటే ఏం తెలుసు వాళ్ళకి? తెలిసిందేమీ లేదు. అందులో ఇక్కడ ఒక మూఢనమ్మకమో లేదు మూఢాచారమో కాదు, ప్రాక్టికల్గా సత్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనం పొందినటువంటి ఫలితాన్ని 10 మందికి చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మనం లబ్ధి పొందాం, లెట్ ద అదర్స్. ఎందుకంటే ఇలాంటి అవసరాలు తీరవలసినవి ఎందరో మంది నీడీ పీపుల్ ఉన్నారు. కొంతమంది తెలిసిన వారు ఇక్కడికి వస్తున్నారు, తెలియని వారి సంగతి ఏమిటి? మరి నాకంటూ నా ఉద్దేశంలో ఇది అందరికీ అందాలి. అప్పుడే ఆత్మీయత సమాజం ఎంతమందికైనా ఇవ్వడానికి శక్తి ఉన్నది. ఎంతమంది ఏ టైంలో ఏది అడిగినా నేను చేస్తూనే ఉన్నాను. మాట ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో తప్పడం అన్నది జరగదు. అది చాలామందికి తెలుసు ఈ విశ్వ చైతన్య ప్రాంగణంలో. ఒకసారి మాటిస్తే నార్మల్గా ఈ భూగోళం, భూమి, మనుషులు, జీవితం, సమాజం, ఇక్కడే నేను వెళ్ళి ఎక్కడో మారుమూల ఈ భూగోళం మొత్తంలో ఎక్కడో దాగి ఉన్నా కూడా ఆ టైంకు నేను వాళ్ళకు అందుబాటులోకి వస్తున్నాను, చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇదే కాదు, ఒకవేళ చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ కాపురంగా పెట్టుకొని అక్కడ ఏదైనా సమస్య వచ్చినా అక్కడికి కూడా రాగలను, అక్కడ కూడా చేయగలను, ఈ విశ్వంలో ఎక్కడికైనా రాగలని చెప్తూ ఉన్నాను. కేవలం భూగోళానికి పరిమితం కాదు. అందుకే నేను పలు ప్రసంగాల్లో చెప్పాను, నేను ఈనాటి వాడిని కాదు, అస్తి ఉంది అంతే, అప్పటి నుంచే ఉన్నాను, ఎప్పటికే ఉంటాను. ఇది కేవలం ఒక పీరియడ్గా ఈ రూపంలో ఇక్కడ మీకు మాత్రమే ఉండటం. నేనున్నది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచే ఉన్నాను, కోట్ల సంవత్సరాల వరకే ఉంటాను. అందుకే ఆ సత్యతను తెలుసుకోమని చెప్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక అపోహలే ఎక్కువైపోతున్నాయి. ఎవరు ఏది చేయాలో తెలియని పరిస్థితి.
కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ భక్తికి సంబంధించి ఏదో ఒకటి చేయాలనుకుంటాను, ఏం చేయలేకపోతున్నాను, ఏదో ఉంది కదండి ఆ టీవీ నాది, అందులో ఏదో చెప్తూ ఉంటారు, ఒకళ్ళు ఒకటి చేయమంటారు, ఇంకొకళ్ళు ఇంకొకటి చేయమంటారు, ఇంకో ఛానల్ మారిస్తే ఈ రెండు కాకుండా మూడవది చేయమంటుంటారు. చాలా కన్ఫ్యూషన్కి గురైపోయింది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇక్కడ ఉంది కదండి ప్రస్థాన ధ్యానం, దీన్ని చేయండి అంటే ఎంతసేపు అయినా మనకు దాని మీదే ఉంటుంది కానీ లోకం దీని మీద ఉండదు. అది బాగోలేదని తెలుస్తుంది, 2-3 కన్ఫ్యూజన్కి గురి చేస్తుందని తెలుస్తుంది. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఒక విధానం ఉంది తెలుస్తున్నప్పుడు మనం స్టిక్ ఆన్ అవ్వాలి, ఆ బాధ్యతను స్వీకరించాలి. నిజంగా శరీరంలో మనం మార్పును కోరుకోవాలి. సర్వసాధారణంగా జరిగే మార్పు వేరు, మనంగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రస్థాన ధ్యానం ద్వారా మనం కానీ ఉన్నటువంటి జీవాత్మని అంతరాత్మ స్థాయికి మార్చగలిగితే, అంతఃకరణ జరిగితే అదే మనం అందులోనే ఆత్మ దర్శనానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే దివ్యాత్మ, విశ్వాత్మ, పరమాత్మను దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు సర్వసాధారణంగా ఏం చెప్తారంటే, ఎప్పుడో ఆత్మ దర్శనం అంటే చనిపోయిన తర్వాతనే జరగడానికి అవకాశం ఉంది. గుడ్డిగా చెప్తూ ఉంటారు, ఆత్మదర్శనం అయిందండి, లేదు ఇంకొకటి లేదు ఆత్మ కలిసిపోవాలి ఎక్కడో అని చెప్తూ ఉంటారు, లేదు దేవుళ్ళలో లీనమైపోవాలి ఏదో చెప్తూ ఉంటారు. దేవుళ్ళలో లీనమైపోయిన తర్వాత మనం లీనమైపోయామని దేంతో తెలుస్తుందండి? దేంతో తెలియడానికి అవకాశం ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో మరి అదే క్వశ్చన్ చేయమంటున్నాను. లీనం అయిపోయారు అని చెప్తున్నారు కదా, మరి లీనం అయిపోయినట్టు ఈయన గారికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి ఉండాలిగా, మనసు ఉండాలిగా. ఫలానా దానిని నేను చూశాను, వచ్చాను అని అనడానికి, మళ్ళీ చెప్పడానికి మనస్సు ఉండాలిగా. మనం విమానయానం చేసేటప్పుడు గ్రౌండ్ మీద ఉంటాం, అలా గాల్లోకి వెళ్ళి ఇంకొక ఊరిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఎయిర్పోర్ట్ కింద తీసేసామనుకోండి, ఎంతసేపు తిరుగుతారు పైన? ఎంతసేపు తిరుగుతారండి? అవకాశం లేదు. ఎక్కడో చోట పొలాల్లో అయినా దిగాల్సిందే. అది వేరే సంగతి, అప్పుడప్పుడు దించుతూ ఉంటారు కదండి మన వాళ్ళు, విధి లేని పరిస్థితుల్లో అలా దించేస్తూ ఉంటారు. అలా మరి ఎప్పటికైనా అలా పైకి వెళ్ళిన తర్వాత కిందికి రావాల్సిందే. అందుకే అంతఃకరణ ద్వారా మనస్సుని ప్రస్థాన దిశలో మనం ఆత్మను దర్శించవచ్చు, విశ్వాత్మని దర్శించవచ్చు. ఏ స్థాయిలో నేనున్నానో మీరు చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ స్థాయిలో నుంచి నేను సలహాలు, మీకు ఈ సందేహాలు తీరుస్తున్నానో, సలహాలు ఇస్తున్నానో, లేదు ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేస్తూ ఉన్నానో, ఈ స్థాయిని చూడాలి అంటే ధ్యానంతోనే సాధ్యం. ఒకరు చెప్తే అవకాశం లేదు, ఇండివిజువల్గా జరగాల్సిందే, ఎవరికి వారే. ఇలా నిత్యం ఈ సత్యాన్ని లోపల ఉంచుకొని మనం ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటాం. ఏదైనా చాలామంది పెద్ద పెద్ద పండితులు చెప్తూ ఉంటారు, ఏం చేస్తారంటే సత్యాన్వేషణ చేస్తున్నామండి అని చెప్తూ ఉంటారు. సత్యాన్ని అన్వేషణ చేయటం ఏమిటండి? సర్వత్రా నిండి ఉన్నటువంటి సత్యాన్ని కొత్తగా వెతకాలనా? పొరపాటున తెలియకుండా సత్యాన్వేషణ అనేటువంటి పదం వాడతారు. అవగాహన చేసుకోవాలి కానీ అన్వేషణ కాదు. అన్వేషణ వెతకడం ఎక్కడుందని వెతుకుతాం? అంత సర్వత్రా నిండి ఉన్నటువంటి దాన్ని ఎక్కడని వెతుకుతారు? మరి సత్య అవగాహన కావాలి. సర్వత్రా నిండి ఉన్నదేంటి, అందులో మనిషి ఏమిటి, మనిషిలో ఉన్నదేంటి, మనిషి ఏ స్థాయికి ఎదగచ్చు, ఉన్నతమైనటువంటి దశకు వెళ్ళి మళ్ళీ సాధారణ స్థితిలో జీవితం మనసు ద్వారా. అన్నిటికీ ప్రధానమైనది మనసు కాబట్టి ఆత్మస్థాయిలో ఆత్మను దర్శించి, విశ్వాత్మ స్థాయిలో విశ్వాత్మను దర్శించి కూడా తిరిగి ఈ శరీరంలోకి వచ్చి నార్మల్గా సాధారణ శరీర క్రియలు జరుపుకుంటూ సర్వసాధారణమైన జీవితాన్ని గడపటం అనేది ఉన్నత స్థితిలో ఉంటుంది. నార్మల్గా కాకుండా ఉన్నతమైనటువంటి దిశలో ఉంటుంది. ఉన్నతమైనటువంటి భావాలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి అనుభూతి పొందుతారు, ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల ప్రకారం జీవితం బ్రహ్మాండంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి అలా చేయాలే తప్పనిస్తే ఏదో ఊకతంపుడు ఉపన్యాసాలు, గురువులు, బాబాలు, ఈ జరుగుతున్నవన్నీ ఇవే జరుగుతున్నాయి. దాదాపుగా మూర్ఖత్వమైనటువంటి ఛాందస భావాలే ఈరోజు కూడా సమాజాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఎప్పుడో అనాథ కాలంలో జరిగినటువంటి ఆచారాలు, మూఢాచారాలు ఈరోజు కూడా మనిషిని మృగ్యం చేస్తూ ఉన్నాయి. ఇది అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడున్నాం? వేర్ వీఆర్, హూ యామ్ ఐ? ఈ క్వశ్చన్స్ అవసరం. నేను ఎవరిని? నేను ఎక్కడున్నాను? అసలు ఈ భూగోళం మీద ఇక్కడ కొంతకాలం నేను చేయగలిగింది ఏంటి? నేను సాధించగలిగింది ఏంటి? సాధించేసిన దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఏం సాధించాలో చూస్తే చాలు.
అదేవిధంగా ఎప్పుడో పాత ప్రామాణిక గ్రంథాలే మనకు ప్రామాణికమైతే నవసమాజం ఎప్పుడు ముందుకెళ్ళాలి? నవసమాజానికి కొత్త ఉండాలి, కొత్త ప్రామాణికాలు ఉండాలి. ఆ ప్రామాణికాలను దశానిర్దేశం చేసేటువంటి శక్తి స్థాయి మనిషి మెదడుకు ఉంది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనిషిని మార్పు కోరుకోవాలి. మనంతట మనగా నేను మారాలి అన్నప్పుడు అవగాహన కావాలి. అందుకే దాదాపుగా 30 పైచులకు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అన్నీ రాశాను. సర్వంగా ఏమీ తెలియనటువంటి ఒక అజ్ఞాని కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో తన జ్ఞానిగా మారడానికి ఆ పుస్తకాలే చాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రచురణలు. అందుకే ఎంతసేపు గురువుగారు ధ్యానం చేయమంటారు కదా, నాకు కుదరటం లేదు కదా అంటే కనీసం పుస్తకాలు చదివితే ఏంటో అవగాహన అవుతుంది. కొంతమేరకు ఒక 50% అనుభూతి లేకపోయినా కొంతవరకు జ్ఞానాన్ని పొందితే, ఒక రకంగా చెప్పాలి అంటే జ్ఞానమే మోక్షం అన్నాం, ఆ విధంగా మోక్ష స్థితిని పొందడానికి కూడా అవకాశం ఉంది కదా. నువ్వు జ్ఞానం వచ్చి మోక్షం పొందాను అని చెప్పి మళ్ళా మనసు ద్వారానే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇన్ని పుస్తకాల్లో ఇన్ని రాసినప్పుడు కనీసం రోజుకు 1 పేజీ చదివినా ఇంతవరకు ఈ 30 ప్రచురణలు కంప్లీట్ అయి ఉంటాయేమో. కొన్ని సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నాను, మీకు ఇస్తూనే ఉన్నాను, చదవమని చెప్తూ ఉన్నాను. అవి మాత్రం భద్రంగా బీరువాలో పెట్టి సాంబ్రాణి వేస్తూ ఉన్నారు. పటంతో కూడా పెట్టేస్తారు పుస్తకాలను కూడా. ఎందుకంటే భక్తి కదండి, గురువుగారు ఫోటోలు ఉన్నాయి కదా అందులో, అందుకని అక్కడ పెట్టేస్తారు. ఎప్పుడంటే అప్పుడు తాకచ్చా, అయ్యో పరిశుభ్రంగా లేదండి ఈరోజు ఇప్పుడు తాకకూడదు, పటంతో పాటు అలాగే ఉంటుంది. చదవచ్చా ఇప్పుడు ఈ టైంలో చదవకూడదేమో, వెంటనే చెప్తుంది లోపల నుంచి, అదో వద్దు ఇదొద్దు ఇంకేదైనా చూడు, కాసేపు టీవీ చూడు, రిలాక్స్ అవ్వు, అలా బజార్కి వెళ్ళరా, అంతేగాని దీన్ని మాత్రం చదవద్దు. అలా ఎంతో జ్ఞానం, ఎంతో సంపద అందులోనే ఉంది. అది చదివితే కూడా చాలు. చాలా వరకు ఇట్ ఎలివేట్స్ యువర్ న్యూరాన్ స్టేటస్ ఇన్ ద బ్రెయిన్. ఇట్ ఎలివేట్స్. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితికి వస్తామో ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఉన్నతమైనటువంటి భావాలు వస్తాయి. మనసే ఉన్నతంగా మారినప్పుడు అది చెడు చేయడానికి అవకాశం ఎక్కడుందండి? చెడు చేయడానికి అవకాశం లేదు, మనం చేయడానికి అవకాశం లేదు. అందుకని చెప్పి ఈ ప్రచురణలు ప్లస్ ఈ చేసేటువంటి యాక్టివిటీ మీడియం విధానం ద్వారా ఇంతవరకు జరగనటువంటిది. ఇది పలుమార్లు మీకు చెప్పాను, కొత్త వారు కూడా ఉన్నారు కాబట్టి మరి వారికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మీడియం విధానం ఎలా చేస్తున్నది ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాశాను, చెప్పాను. నేను ఎక్కడో సుదూరంగా ఉంటాను, ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను ఈ వ్యక్తులకి వచ్చి. అందుకే చాలా వరకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, నేనే విశ్వస్ఫూర్తిని మాట్లాడుతున్నాను అని. అప్పటికైనా అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు పక్కన ఫోటోలో ఉన్నది ఒకటి, ఇక్కడెవరో కుర్రాడు కూర్చున్నాడు, ఇక ఆయన ఏం మాట్లాడుతుంటారులే, అసలు ఏంటో అర్థం కాలేదన్నట్టు ఉంటుంది. అందుకనే చెప్తుంటాను ప్రసంగంలో, నేనే విశ్వస్ఫూర్తిని నేనే మాట్లాడుతున్నాను అని. మరి వీటిని గ్రహించి ఇంతవరకు జరగనటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది, ఇది కాదనడానికి లేదు. కాదనగలరా పోనీ ఒకసారి ఆలోచించండి. మరి సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుంది? ఇవన్నీ చూస్తున్నప్పుడు, మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నప్పుడు వాటిని 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. అది ఒక బాధ్యతగా స్వీకరిస్తే బాగుంటుందేమో అని మనసులో అనిపించింది. మీరు ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే మీలో ఒక జీవితకాలంలో మార్పు వచ్చినప్పుడు, మీ సమస్యలన్నీ నేను బాధ్యతగా తీసుకున్నప్పుడు, ఈ రకమైనది 10 మందికి మనం అందజేయాలి, మనం పొందిన లబ్ధి 10 మంది పొందాలన్నటువంటి బాధ్యతను మీరు స్వీకరించాలి అని చెప్తున్నాను. 10 మందికి తెలియచేయండి. మీరు పొందినటువంటి లబ్ధి 10 మంది పొందడానికి అవకాశం ఇవ్వండి. మీరు పొందినటువంటి అనుభూతి 10 మంది పొందడానికి అవకాశం ఇవ్వండి. లెట్ ఆల్సో బీ ఎంజాయ్ దిస్ స్పిరిచువల్ స్టేటస్. మనం ఒక్కళ్ళమే చూసాం, మనమే ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకున్నాం, మనమే, ఇంకెవరు ఎక్కడన్నా పోని మనకు అనవసరం. మరి ఆత్మీయత సమాజంలో అది దానికి స్థానం లేదు. అందరూ సమానమే. నా స్థాయిలో నాకు అందరూ సమానమే. ఎవరో ఇక్కడ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, లేదు పదే నా దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళు గొప్ప, వాళ్ళు నాకు చాలా దగ్గర అనుకుంటే తప్పు. ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి, నన్ను ఎప్పుడూ చూడనటువంటి వారు కూడా సహాయాన్ని అర్థించినప్పుడు నేను వెళుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. నన్ను చూడకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, మాకెక్కడో సుదూరం అండి, వాళ్ళకి ఎవరికీ తెలియదు అసలు, ఇలాంటి గురువులు బాబాలంటే అసలు వాళ్ళకి నమ్మకం లేదు, అయినా చేయగలిగింది ఏమీ లేదు, బట్
ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే వెంటనే అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. మతాలకు అతీతంగా వీటికి ఏనికి ఆలోచించకుండా అక్కడ ఏదో చేయాల్సింది చేశాను. నౌ దే ఆర్ హ్యాపీ. మరి తెలియదు, ఎవరికీ తెలియదు. నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి వ్యక్తికి మాత్రమే తెలుసు. పొరపాటుని ఇప్పుడు ఆ వ్యక్తి ఫలానా కారణంగా జరిగింది అన్నాడు అనుకోండి, ఆ లబ్ధి పొందిన వ్యక్తి కూడా ఏమో లేబ్బా అది ఎలాగో జరిగిందిలే, ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నారుగా ప్రత్యక్ష సాక్షి, ఎవరు ఎలా చెప్పారు, ఎలా జరిగింది అన్నది. నాకు పొగడతలు కానీ ఇంకొకటి కానీ నాకు అవసరం లేదు. నా స్థాయిలో నాకు ఇవన్నీ కూడా ఏమీ సర్వసాధారణం, నాకు అసలు అవసరం కూడా లేదు. ఏదో ఆస్తిపాస్తులో నేను బాగా ఉండాలనో లేదు ఇంకొక రకంగానో నాకు ఎటువంటివి అవసరం లేదు. అయితే ఒక సిస్టమ్ పెట్టిన తర్వాత బాధ్యతాయుతంగా అది 10 మందికి అందజేయాలి, దాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తే నేను 10 మందికి చెప్పాలి, 10 మందికి దీన్ని సదవగాహన కలిగించాలి. ఒకవేళ మీరు చెప్పలేనటువంటి పరిస్థితిలో పుస్తకాలు చదవమని రెఫర్ చేయొచ్చు, లేదు ధ్యాన ప్రస్థానానికి వెళ్ళి రమ్మని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో మీకు తెలుసో తెలియదో కేవలం మీడియం వస్తేనే ఇక్కడ మనకు సలహాలు అవి వస్తాయి, లేకపోతే మన సమస్యలకు పరిష్కారం వస్తాయి అని అనుకుంటుంటే పొరపాటే. నేను లేనప్పుడు కూడా ధ్యాన మనో ప్రస్థానంలో నా సీటు దగ్గరకు వచ్చి చాలామంది చెప్తూ ఉంటారు. అన్నీ వింటూనే ఉన్నాను, మీరు చెప్పేవన్నీ వింటూనే ఉన్నాను, మీకు అందిస్తూనే ఉన్నాను. మీడియం ఉన్నా లేకపోయినా, నేను నేరుగా ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఎవరైనా ఆ డెడికేషన్తో ఎక్కడో సుదూరంగా ఉన్న ధ్యాన మనో ప్రస్థానికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న, ఎక్కడో మీరు సుదూర ప్రాంతంలో ఉన్న డెడికేషన్తో కూర్చోండి. డెడికేషన్తో కూర్చొని గురువుగారు ఇది నా పరిస్థితి ఎలా ఉంది, ఐ నీడ్ హెల్ప్ అడగండి, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, అక్కడ రుజువు కూడా చూపిస్తాను. ఎందుకంటే విశ్వాత్మ స్థాయిలో ఉంటాను కాబట్టి ఎక్కడైనా ఏ విధంగా ఎక్కడికైనా రావడానికి అవకాశం ఉంది, ఏమైనా చేయడానికి అవకాశం ఉంది, అత్యంత ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది 10 మందికి తెలియనివ్వండి. ఇంతవరకు జరగలేదే అంటే మరి జరగలేదు, దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ ఈ మతాలు ఏవీ చెప్పలేదు చేయలేదు, ఇంత పవర్ఫుల్గా ఎక్కడా కనిపించలేదు, ఇప్పుడు వచ్చింది. అదే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమంటున్నాను, 10 మందికి చెప్పడానికి ప్రయత్నించమంటున్నాను. సో అలా చెప్పినట్లయితే కొంతవరకు జీవితంలో మార్పు వస్తే, అదేవిధంగా గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం ప్రశ్నలు అడగాలి అన్నది కూడా అవగాహన కావాలి. ఒక గురువుగారి దగ్గరికి ఏం అడగాలి, సమస్య అడుగుతాం, ఒకసారి దానికి పరిష్కారం దొరికింది. నేను చెప్పేదల్లా ఒకటే, ఇంత దూరం వచ్చి నా దగ్గరకు వచ్చి మీ సమస్యను చెప్తే తెలుసుకునేటువంటి స్థితి కాదు ఇది. మీరు నిత్యం ధ్యాన ప్రస్థానంలో లాగానే నిత్యం ఇంట్లో ధ్యానాన్ని ఆచరిస్తే మీ నుంచి డైరెక్ట్గా నాకు అందిపోతూ ఉంటుంది, మీకు సలహాలు వచ్చేస్తూ ఉంటాయి, విధి నిర్వహణ జరిగిపోతూనే ఉంటుంది. ఈ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీ సమయం భద్రంగా మీ దగ్గరే ఉంచుకోవచ్చు. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా క్రమశిక్షణతో భక్తిగా డెడికేషన్తో 10 నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. యూ సబ్మిట్ ద క్వశ్చన్, విల్ గెట్ ద ఆన్సర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే భూమి మీద ఏ మూలైనా కూర్చోండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి, ఈ ప్రస్థాన ధ్యానాన్ని ఆచరించండి, భక్తిగా డెడికేషన్తో అక్కడ క్వశ్చన్ సబ్మిట్ చేయండి. ఐ విల్ గివ్ ద ఆన్సర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, నో డిలే అట్ ఆల్. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇలా పొందుతున్న వాళ్ళు భూగోళంలో నలుమూలలా ఉన్నారు. అయితే నేను ఇవన్నీ గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, నాకేమో అవసరం లేదు. ఈ ఉన్నటువంటి దాన్ని మీరు పొందమని చెప్తున్నాను. అంతకన్నా మించి నాకు ఎక్కువ ఇవ్వటమో లేదా తీసుకోవటమో ఏమీ జరగదు. నాకు కావలసిందల్లా మీ దగ్గర ఒకటే, ఆ మనస్సును ఆత్మీకరణ చేసి నాకు సబ్మిట్ చేయండి. అదొక్కటే నేను కోరుకునేది. మనస్సును ప్రస్థానం చేయండి, అంతఃకరణ పొందండి, ఆత్మీయత మానవత్వం, మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఆత్మీయతగా మార్చండి, ఆ ఆత్మీయతను నాకు పంచండి, దాన్ని సబ్మిట్ చేయండి, పూర్తిగా డెడికేట్ చేయండి. ఇది మీదే, మీకు సంబంధించింది, అలా సమర్పితం చేయండి, దాన్ని నేను స్వీకరిస్తాను ఆనందంగా. అంతేగాని మీరు ఇచ్చేటువంటి నైవేద్యాలు అవో ఇవో ఆ స్వీకరణ వేరు. నాకు కావాల్సిందల్లా కూడా ఆత్మీకరణ పొందినటువంటి మీ మనస్సు కావాలి, అంతకన్నా మించి నేను కోరుకునేది ఏముండదు. ఇలా ఉన్నప్పుడు సర్వవేళల్లో సర్వకాలంలో ఎప్పుడు
అది అర్ధరాత్రి కాదు, పగలు కాదు. ఇలా రాత్రిపూట మనం అడుగుతున్నాము, మరి గురువుగారు ఏ స్థితిలో ఉంటారో, మనకు స్థితి అంటూ ఏమీ ఉండదు. ఈ సూర్యాస్తమయాలు అంటూ ఉంటారు, ఇదంతా కూడా భ్రమణ కాలం, ఛాయ అంతే. ఎప్పుడు పగలు ఉండదు, రాత్రి ఉండదు. ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటారు కదండి, ఆన్లైన్ ఏదో చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుందని. అలా ఉంటుంది. నా ఎనర్జీ ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇది స్టాప్ అవ్వడం అంటూ జరగదు. మీరు అనుకునే ఆన్లైన్ అప్పుడప్పుడు కరెంట్ పోతే స్టాప్ అయిపోతుంది, ఇది ఇలా కాదు. దిస్ ఈస్ ఎవర్ గ్రీన్ విత్ కాస్మిక్ నేచర్, ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ. మరి ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇలా చెప్పినప్పుడు బాగా మోటివేట్ అవుతారు. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎలాగైనా సరే దీన్ని సాధించేస్తాను గురువుగారు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను క్రమం తప్పను. ఎందుకంటే మనస్సు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతుంది. ఈ విశ్వ చైతన్య ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత మనస్సు మీ స్థాయిలో ఉండడానికి అవకాశం లేదు, నేను మొత్తాన్ని తీసుకెళ్తాను ఇంకొక స్థాయికి. అందుకని చెప్పి ఉవ్విళ్ళూరిపోతూ ఉంటారు. ఎమోషనల్గా హై లెవెల్లో ఉంటారు కాబట్టి, ఆహా ఇక రేపటి నుంచి చూడండి, ఇక నేను మొత్తం కంటిన్యూగా చేసేస్తానంటారు. ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత రేపు ఉదయాన్నే మెడిటేషన్లు వేద్దామంటే, అబ్బా మళ్ళీ శరీరం సహకరించడం లేదు గురువు గారు. ఈ ప్రాంగణంలో ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది. అయితే నేను చెప్తున్నది, మీ శరీరాన్ని ఈ ప్రాంగణంలో మార్చుకోవడానికి ప్రయత్నించండి, నేను సహాయం చేస్తాను, సహకరిస్తానని నేను చెప్తున్నాను. ప్రతి శరీరము ధ్యాన మనో ప్రస్థానం కావాలి, అందులో ఈ యాక్టివిటీ జరగాలి. ధ్యాన మనో ప్రస్థానం అని సపరేట్గా ప్రాంగణంలో మనం ఎంత అనుభూతిని పొందుతున్నామో, ప్రతి శరీరాన్ని ధ్యాన మనో ప్రస్థానంగా మార్చండి. ఆ మార్పుకు శ్రీకారం చుట్టండి. ఆ ధ్యాన మనో ప్రస్థానంగా శరీరం మారినప్పుడు, అక్కడ మీరు ఆహ్వానించినప్పుడు, ఆ మనస్సు అంతఃకరణ పొందినప్పుడు, ఆ మంచి ప్రస్థాన స్థితికి ఉన్నప్పుడు, ఆ పీఠం మీద నేను కూర్చుంటాను, నేను ఇస్తాను సలహాలు, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. ఆ మనోపీఠం మీద ఎప్పుడు నేనుంటానో మీరు తప్పు చేయడానికి అవకాశం లేదు, అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. మీరు ఇంకొకరిని బాధించడమో లేదు, అవమానించడమో లేదు, ఇంకొక రకంగానో జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ మనోపీఠంలో ఉన్నది మీరు కాదు, నేను. అందుకని ఈ ధ్యాన మనో ప్రస్థానంలో ఎంత పవిత్రంగా విశ్వ చైతన్య వేదికలో మీరు పొందేటువంటి అనుభూతి శరీరంలో పొందడానికి అవకాశం కలగచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంత పవిత్రత శరీరానికి ఆపాదించండి. నేనే వచ్చి కూర్చుంటాను, కేవలం ధ్యాన మనో ప్రస్థానంలోనే ఉండను, మీ మనోపీఠంలోనే ఉంటాను. ఎప్పుడు అడిగినా మీ మనస్సుకు నేను ఎలా చెప్పాలో చెప్తూ ఉంటాను, ఏం చేయాలో చేయిస్తూ ఉంటాను. అప్పుడు మీకు వచ్చేటువంటి ఆలోచనలు, మీ అనుభూతులు, జీవన సరళి, జీవన శైలి, జీవితం మొత్తం మారిపోతుంది. అది నిజమైనటువంటి సార్థకత. జీవితం వచ్చినందుకు, ప్రకృతిలో జీవిగా మనం పుట్టినందుకు, జీవితం గడుపుతున్నందుకు, ఈ జీవితానికి సంబంధించినటువంటి సార్థకత అప్పుడు జరుగుతుంది. అంతేగాని ఏదో కొన్ని గ్రంథాలు పెట్టుకొని పవిత్రత వాళ్ళకుంది వీళ్ళకుంది అంటే మనకున్నది ఎప్పుడు, అది ఆలోచించండి. ఎవరికో ఉన్నది రాశారు గ్రంథంలో, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, వీఆర్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ దట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద చేంజ్. నీలో మార్పు ఎప్పుడు వస్తుంది, నువ్వు ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతావు. అందరూ సమానమే, ప్రకృతిలో ఎవ్వరికి ఏది అతీతమైనటువంటిది లేదు, అందరూ సమానమే. అందరూ సమానం అనుకున్నప్పుడు మరి ఆ స్థాయికి ఎలా ఎదగాలో ప్రయత్నం చేయండి. ఈ ధ్యాన మనోప్రస్థానంలో ఉన్నటువంటి ప్రస్థాన ధ్యానం ద్వారా మనిషి మెదడులో ఉన్నటువంటి న్యూరాన్ స్టేటస్సే మారుతుంది అని గతంలో కూడా చెప్పాను నేను. న్యూరాన్ స్టేటస్నే మనం మార్చొచ్చు. ఒకవేళ జెనెటిక్గా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రకృతి పరంగా ఎన్విరాన్మెంట్ ఈ రెండు సమన్వయంతో ఉన్నప్పటికీ ఒక స్థాయిలో ఉండిపోయినుంటే న్యూరాన్ స్థితి గతులనే మార్చగలిగినటువంటి శక్తి ప్రస్థాన ధ్యానానికి ఉంది. ఒక్కసారి వచ్చింది కదండి, ఆ న్యూరాన్ స్టేటస్ను మనం మారడానికి అవకాశం లేదు అంటారు. నో, దానికి నేను ఒప్పుకోను, మార్చి చూపిస్తున్నాను. చాలామందిలో మార్పు రావడానికి అదే కారణం. భవిష్యత్తులో కూడా మనం చెప్పిన విధంగా, మనకు కావలసిన విధంగా ఆ న్యూరాన్ని మనం మార్చుకోవచ్చు, వాటి స్థితిగతులను మార్చచ్చు అని చెప్తున్నాను. ఇప్పటికి మీకు అర్థం కాదు, కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈ నానో బయోటెక్నాలజీ ఇంకొంత
స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నానో, నా నుంచి ఏం వస్తుందో, ఆ మైక్రో లెవెల్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది, భవిష్యత్ కాలంలో తెలుస్తుంది. అందుకని చెప్పి న్యూరాన్ల స్థితిగతులను కూడా మనం మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఈ ప్రస్థాన ధ్యానాన్ని వదలకండి, నిత్యం చేయడానికి ప్రయత్నించండి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కష్టాలు వచ్చాయి అంటారు, కష్టాలు వస్తాయి, దాని తర్వాత సుఖాలు వస్తాయి. ఈ రెండు ద్వంద్వం, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎప్పుడైతే మనస్సు పుష్కలమైనటువంటి ఉన్నత స్థితిలో ఈ శక్తిని ఆపాదన జరుగుతుందో అప్పుడు కష్టం వచ్చినప్పుడు అంత పెద్ద కష్టంగా అది గోచరించదు. మనస్సు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అందుకని నిత్యం ప్రతినిత్యం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ మీలో మార్పుకు శ్రీకారం చుట్టడానికి కనీసం కొన్ని ఇలాంటి రోజుల్లోనైనా కొన్ని ప్రసంగాలు వినో లేదా పుస్తకాలు చదువో ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారని ఆశిస్తూ మీలో మంచి మార్పుకు శ్రీకారం కనీసం ఈ వేళ నుంచైనా ఒక కొంచెంసేపు పుస్తక పఠనం అని, కొంతసేపు ఈ ధ్యాన మనో ప్రస్థాన కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రస్థాన ధ్యానాన్ని కానీ కొంత స్థాయి వరకు చేయగలిగితే తర్వాత ఎలా తీసుకెళ్లాలనేది నేను చూసుకుంటాను. ఒక స్థాయి వరకు మీరు రావాలి. ఎందుకంటే పరీక్ష పెట్టినప్పుడు ఇన్విజిలేటర్ ఉంటారు. ఆ ఇన్విజిలేటరు పరీక్ష రాయడు కదండి, పరీక్ష పేపర్ ఇస్తారు రాయమని. ఇండివిజువల్గా ఉంటుంది, అందరూ ఒకటిగా రాయరు. ఇండివిజువల్గా కొంతమంది అడిషన్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఉన్న పేపర్లో ఖాళీగా ఇచ్చేస్తూ ఉంటారు, కొంతమంది ఇచ్చిన పేపర్ ఎప్పుడు ఇచ్చేద్దామా తిరిగాని కాసుకొని ఉంటారు. అంటే వివిధ స్థాయిల్లో ఉంటుంది. అందుకని చెప్పి ఏదైనా కూడా కొంత స్థాయి మీరు చేయాలి. కొంత స్థాయి మీరు చేస్తే ఆ స్థాయి నుంచి ఇంకొక ఉన్నత స్థానానికి ఎలా తీసుకెళ్లాలనేది నేను తీసుకెళ్తాను. అలా నడిపించే గురువు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇక మనం ఆలోచిస్తే ఇక ఈ జీవితానికి మార్పు లేనట్టే అనుకోవచ్చు. ఒక నడిపిస్తానన్నటువంటి గురువు కళ్ళ ముందు ఉండి ఈ మార్గంలో నడవండి, నేను ఉంటాను మీకు తోడుగా జీవితకాలం అంటే మనం ఇంకా ఆలోచిస్తే ఇక ఈ జీవితానికి మార్పు లేనట్టే అనుకోవాలి. కానీ మార్పు ఉంది, మనం స్టార్ట్ చేయాలి. మార్పు మనలో నుంచి రావాలి. దానికి ఏదో ఒక పర్టికులర్ డే నుంచోనో, ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడో, పుస్తకాలు చదివినప్పుడో, ప్రత్యేక సందర్భాల్లోనో ఆ మార్పుకు బీజం పడాలి. సర్వసాధారణంగా ఇక్కడ వచ్చినప్పుడు మీరు అడిగినా అడగకపోయినా ఆ మార్పుకు బీజం అన్నది నా నుంచి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కరికి వెళుతుంది. దాన్ని మీరు పోషించాలి. గింజ ఇచ్చాను, దాన్ని పెంచి పోషించాలి. రోజు ఒక చెట్టు పెట్టాం, అలా వదిలేస్తే గాలికి ఏమవుతుందండి? అలా కొంచెం నీళ్లు పోయాలి, కలుపు మొక్కలు వచ్చినప్పుడు తీసి పడేసేయాలి, దాన్ని పెంచాలి. దాన్ని పెంచినప్పుడు మహావృక్షం అవుతుంది. మళ్ళీ ఆ మహావృక్షంలో ఉన్నటువంటి పనులు నేను కోరుకోవటం లేదు, నాకు సమర్పించడం లేదు, ఇంకో చేయటం లేదు. మనస్సుని ఇవ్వండి చాలు. అది కూడా ప్రస్థాన ధ్యానం ద్వారా ఉన్నత స్థితి పొందినటువంటి మనసును సమర్పణ చేస్తే దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను, ఆత్మీయతతో తీసుకుంటాను. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ప్రత్యేక సందర్భాల్లోనో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భాల్లో కాస్త ఈ ధ్యాన మనో ప్రస్థానంలో జరిగేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం కొంతైనా మార్పుకు శ్రీకారం చుట్టాలి, కొంత మనలో మార్పు రావాలి అన్నటువంటిది అనుకుంటారని, అలాగే ఆచరిస్తారని ఆశిస్తూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.